జాతకంలో ఏదైనా ఒక గ్రహం నీచలో ఉంటే ఇక ఆ గ్రహం అనేటువంటిది రాజయోగాన్ని ఇవ్వలేదా? దశలు కానీ అంతర్దశలు కానీ వచ్చినప్పుడు ఆ జాతకుడు కష్టములను పడవలసినదేనా, నష్టములను అనుభవించవలసినదేనా? అసలు నీచభంగ రాజయోగం అంటే ఏమిటి? పరాశరుల వారు తన జ్యోతిష శాస్త్రమైనటువంటి బృహత్ పరాశర హోరాశాస్త్రంలో నీచభంగ రాజయోగము అనేటువంటి అంశాన్ని ప్రత్యేకంగా ఆయన చెప్పి ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి చిన్న ఆర్టికల్ కూడా నేను రాశాను. నా యొక్క ఫేస్బుక్ పేజ్లో కూడా నేను ఈ ఆర్టికల్ని పెడతాను. కాబట్టి ఉత్సాహవంతులు ఎవరైతే ఉన్నారో ఈ ఆర్టికల్ని వారు కూడా చదువుకొని ఇంకా ఏదైనా అనుమానాలు ఉన్నా, లేదంటే ఇంకా ఏవైనా సంశయాలు ఉన్నా అవి మన ఈ వీడియో కామెంట్లో కానివ్వండి, లేదంటే ఆర్టికల్ ఫేస్బుక్ లో ఉన్నటువంటి ఆర్టికల్ దగ్గర కానీ కామెంట్లో కానివ్వండి మీరు తెలియజేస్తే మీరు కొత్త విషయాన్ని నేర్చుకుంటున్నారు అనేటువంటి భావన ఉంటే నాకు ఇంకా చాలా తృప్తిగా కూడా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా దాని యొక్క అన్వయం ఏంటంటే జన్మని యహ గ్రహ నీచస్థితః స్యాత్ తస్య తద్రాశినాథః యది కేంద్రవర్తి ఉచ్ఛస్థితో వా అపి వా తదీశ్వరః ఉచ్ఛస్థితః భవేత్ సోపి రాజప్రదః సుయోగః భవేత్. సోపి ఆ యోగం కూడా భవేత్ సుయోగః ఉత్తమమైనటువంటి యొక్క రాజయోగంగా మారుతుంది అన్నారు. ఉత్తర జాతకాల యోగం ఎలా పనిచేస్తుందో కొన్ని ఉదాహరణలు తెలుసుకుందాం. ప్రస్తుతం ఉదాహరణకు ఒక జాతకం కనుక తీసుకుంటే ఇక్కడ ప్రత్యేకంగా ఈ జాతక చక్రాన్ని కనుక మీరు పరిశీలిస్తే మీకు చూడగానే అర్థమవుతుంది ఏ గ్రహం నీచలో ఉన్నది అనేటువంటిది. ఈ యొక్క చక్రాన్ని కనుక చూస్తే లగ్నం వృశ్చిక లగ్నం అయింది కాబట్టి లగ్నంలో చంద్రుడు ఉన్నాడు. వృశ్చికంలో నీచ పట్టేటువంటి గ్రహం ఎవరయ్యా అంటే చంద్రుడు. ఆయన ఎవరు? వృశ్చిక లగ్నానికి భాగ్యాధిపతి, వాస్తవానికి యోగాన్ని ఇవ్వాల్సినటువంటి